ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. మరొకసారి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన యేసయ్యా, ఈ సమయానికి నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. వారి జీవితాల్లో నాయన మేలులు కలగజేయని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుటకు సహాయం చేయండి. నీ రెక్కల చాటున నీ బిడ్డలను భద్రపరచని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోక సంబంధమైన ఆనందాన్ని నీ బిడ్డలు కనులారా చూసేటకు సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో యేసు అనే నామములో కలిగే గొప్ప సమాధానం, గొప్ప విడుదల వారు అనుభవించి కృపనిమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క అపారమైనటువంటి కాపుదల అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకు వచ్చే ప్రశ్నలు దేవుడే కనుక ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అనేటటువంటిది కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే దేవుడే కాపాడాడండి, ఆయన లేకపోతే మా జీవితాలు ఏమైపోను అని అనిపిస్తాయి. నా జీవితంలో ఎదురైన ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేసి వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నేను దేవుడికి మనమంటే చాలా ప్రేమ. మనకు నలుగురు పిల్లలు ఉన్నారంటే నలుగురిని సమానంగా ప్రేమించగలమంటే తల్లికి కొంతమంది పిల్లలు కనెక్ట్ అవుతారు, నాన్నకి కొంతమంది పిల్లలు కనెక్ట్ అవుతారు. ఇది సర్వసాధారణంగా జరిగేటటువంటిది. పిల్లలు ఏమంటారంటే ఫలానా వాడంటే నాన్నకి ఇష్టమని వాడంటాడు, మమ్మీ వీళ్ళిద్దరంటేనే ఇష్టమని ఒకడంటాడు. దేవుని దగ్గరికి వచ్చి ఈవెన్ పాపి దేవా నేనంటే నీకు ఇష్టం అంటే అని చెప్పి సమాధానం ఏంటో తెలుసా? తాను ఎక్కినటువంటి సిలువను చూపిస్తాడు. ఈవెన్ యేసుక్రీస్తు వారు పాపులతో కలిసి భోజనం చేస్తూ ఉంటే శాస్త్రులు పరిసయ్యులు చాలా ఆశ్చర్యానికి గురై, ఈయనేంటంటే నేను చాలా గొప్పనని చెప్పుకుంటా పాపులతో భోజనం చేస్తున్నాడు, వాళ్ళతో కూర్చుంటున్నాడు అన్నప్పుడు యేసుక్రీస్తు చాలా సున్నితంగా వారికి ఒక సమాధానం ఇచ్చాడు. రోగులకి కానీ ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరమైనటువంటి ప్రసక్తి లేదని చెప్పుకొచ్చాడు ఆయన. కాబట్టి నేను వాళ్ళని రక్షించడానికి వచ్చాను అన్నాడు. కాబట్టి నేను మంచివాడిని, కాబట్టి దేవుని యొక్క ప్రేమ నా మీద ఉంటుంది. వాడు దుష్టుడు, సో వాడు నాశనం అయిపోవాలి, వాళ్ళని దేవుడు ప్రేమించడం ఏంటి అని మనకు అనిపిస్తూ ఉంటాయి కొన్ని సందర్భాలు. కానీ ఆయన అపారమైనటువంటి ప్రేమ అనేది మీ అందరి జీవితాల్లో ఉంది. మనం చూసాం కదా, విజయవాడ వరద ప్రాంతాన్ని చాలా దారుణాలు చూసాం మనం. కానీ చాలా అద్భుతంగా తన బిడ్డలను దేవుడు కాపాడుకున్నాడు. కొంతమంది ప్రాణాలు కోల్పోయినా అనేకులు అంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో కాపాడబడ్డారు. ఇప్పటికీ వాళ్ళకి అనేక రీతుల్లో సహాయం అందుతూనే ఉన్నది. సో మన జీవితంలో దేవుడు ఉన్నాడంటే ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు సజీవులుగా ఉన్నాం మనం. ఆయన ఉన్నాడు కాబట్టే ఈ దినాన మనం కడుపు నిండా ఆహారం తిన్నాం. ఆయన ఉన్నాడు కాబట్టే మనం చక్కటి వస్త్రాలు ధరించుకున్నాం. తర్వాత నాకు ఎదురైన అనుభవం ఏంటంటే, ఆ రోజుల్లో టీవీ చూడాలంటే ఒక 40 అడుగుల యాంటెనా ఉంటేనే కానీ, ఒక పెద్ద గొట్టానికి పైన యాంటెనా తగిలించేవాళ్ళు. ఇప్పుడు డిష్లు వస్తున్నాయి, అది ఉంటేనే కానీ టీవీ టెలికాస్ట్ అయ్యేది కాదు. ఒకవేళ గాలికి యాంటెనా అటు ఇటు పోయినా కానీ మళ్ళీ కరెక్ట్గా ఎవరో ఒకరు పైకి వెళ్ళి కింద అరుస్తూ సెట్ అయిందా, వస్తుందా అని అంటూ ఉంటే వస్తుంది అని కింద నుంచి సమాధానం వచ్చాక వాళ్ళ కింద దిగి వెళ్ళేవాళ్ళు. అది ఆనాటి పరిస్థితులు. ఆ రోజుల్లో యాంటెనా ద్వారా
అది ఉంటేనే కానీ లేనటువంటి పరిస్థితులు. సరే, హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఇల్లు షిఫ్టింగ్ జరిగే పరిస్థితుల్లో ఈ యాంటెనాని తీసుకెళ్ళి ఎక్కడైతే ఇల్లు కట్టామో అక్కడికి వెళ్ళి యాంటెనా తగిలించాలి. నేను నా సోదరుడు బాత్రూమ్ పైకి ఎక్కి దానికి క్లాంప్స్ తోటి మేకులతో కొట్టేసి ఉన్న దాన్ని పైకి లాగుతూ ఉన్నాం. పైకి లాగుతూ ఉన్న సందర్భంలో లాస్ట్ క్లాంప్ ఏదైతే ఉన్నదో దానికి అది గట్టిగా పట్టేసి ఒక ఇంత చిన్న మొక్క మాత్రమే అది అందులో, ఇంత మొక్క ఒక మహా అయితే 1.5 అడుగున్నర ఉండిపోయింది అందులో. బాగా అడుగు భాగాన్ని నేను మా సోదరుడు పట్టుకుని పైకి లాగే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా చేస్తా ఉండగా ఫోర్స్గా లాగేటప్పటికి ఒకేసారి గొట్టం వచ్చేసింది. అడుగు భాగాన్ని నేను నా సోదరుడు అలా పట్టుకుని ఉండడం వల్ల ఏమైంది అనేసి అంటే పైన బాగా వెయిట్ ఎక్కువైపోయి అది వాలుకుంటా పడతా ఎక్కడికి వెళ్ళి పడింది అంటే పక్కనే ఉన్నటువంటి కరెంటు తీగల మీద పడిపోతా ఉన్నది. నేను నా తమ్ముడు అది పడకుండా ఉండడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. మా శక్తి సరిపోవట్లేదు. చుట్టుపక్కల చూస్తూ ఉన్నవాళ్ళు అమ్మో ఏదో పెను ప్రమాదం జరిగిపోతుంది అని వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేసేయడం స్టార్ట్ చేశారు. అది పడిపోతూ ఉన్నదే, మేము ఆపే ప్రయత్నం చేస్తున్నాము, మేము ఆపలేకపోయాం, మా బలం సరిపోలేదు. కరెంటు తీగల మీద పడిపోగానే అమ్మో పిల్లలు చచ్చిపోయారని పెద్ద పెద్ద కేకలు పక్క నుంచి చూస్తూ ఉన్నవాళ్ళు స్త్రీలు అరవడం ప్రారంభించారు. అది కరెంటు తీగల మీద పడడం వెనువెంటనే టక్మని షాక్ కొట్టింది నాకు. చాలా జుమ్మని చాలా గట్టిగా కొట్టింది షాక్. వితిన్ సెకండ్స్లో 2-3 సెకండ్ల కాలంలోనే జరిగిన గొప్ప అద్భుతం ఏంటంటే ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఉన్నదో ఆ వైర్లు కలవడం వల్ల ట్రాన్స్ఫార్మర్ ఫీజు కొట్టేసింది. వెంటనే సప్లై అయిపోయింది. ఒకవేళ ఫీజు కొట్టకపోతే ఈరోజు మీ ఎదుట వాక్యాన్ని చెప్పేటటువంటి పరిస్థితి నాకు దక్కేది కాదు. దేవుడు ఆ రోజు ఈ అద్భుతాన్ని చేసినప్పుడు అనేక మందికి నేను నాకు జరిగినటువంటి అద్భుతమైన సంగతిని తెలియజేసినప్పుడు చాలామంది నాతో మాట్లాడింది, నువ్వు పొద్దున ఎవరి మొహం చూసావు అని ఒకళ్ళు, మీ అమ్మ కడుపు చల్లగా ఉన్నది ఒకళ్ళు, కానీ ఒక్కళ్ళు మాత్రం ఆ రోజు నాతో అన్నారు, దేవుడే కాపాడాడు బాబు అని. అప్పుడే నేను నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, దేవా ఎంత ప్రేమ నేనంటే నేను అంత మంచివాడిని కాదే, నేను నీకోసం జీవించట్లేదే, కానీ ఈరోజు నాకు జీవితాన్ని ఇచ్చావు, నా జీవితకాలం నీ సేవ చేస్తానని తీర్మానం చేసుకుని వేరే ఇతర ఏ విషయాల్లోకి తలదొరచకుండా ప్రభు సేవలో ఉండడానికి దేవుడు తన కృపని నా జీవితాల్లో ఇచ్చాడు. ఈరోజు మీ ఎదుట ఉండి ఆయన గురించి మాట్లాడడానికి దేవుడే నాకు సహాయం చేశాడు. ఈ ప్రాణాన్ని నిలబెట్టింది దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఏమంటే మన జీవితాల్లో నీతిగా నిజాయితీగా ఉన్నా లేకపోయినా సరే, అంటే అలా నీతి నిజాయితీ లేకుండా బ్రతకమని చెప్పే ప్రయత్నం కాదు నేను, అయినా సరే పాపిని ప్రేమించినటువంటి యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన ప్రేమ మన జీవితంలో కనపడుతుంది. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీలో నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఆల్మోస్ట్ అందరూ రక్షించబడినటువంటి వ్యక్తులుగానే ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రతి కుటుంబంలో మేబీ కొంతమంది ఇంకా రక్షణ పొందినటువంటి వ్యక్తులుగా ఉండి ఉండొచ్చు. కుటుంబాల్లో అమ్మ నాన్న బాప్తిసం పొంది ఉంటే పిల్లలు ఇంకా ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు. సో అయినా ప్రభు యొక్క ప్రేమని మన కుటుంబాలు చవిచూస్తూ ఉన్నాయి. దేవుని యొక్క సమకూర్పుని మన జీవితాల్లో తప్పక చూస్తూ ఉన్నాం. ఆయన మాటని నెరవేర్చేటటువంటి వాడు, వాగ్దానాలు నెరవేర్చేటటువంటి వాడు, జీవితాలు సరిచేసేటటువంటి వాడు, మన విశ్వాసాన్ని బలపరిచేటటువంటి వాడు,
మనం నమ్మినటువంటి దానిని మన జీవితాల్లో చేసేటటువంటి వాడు. ఇంకా అవ్వదులే అని అనుకున్నా సరే తగిన సమయం వచ్చేటప్పటికి ఆ సమయంలో తన కార్యాన్ని మీ జీవితాల్లో నెరవేర్చినటువంటి దేవుని అద్భుత ప్రేమను మీరు కనులారా చూశారు, వీక్షించారు, మీరు అనుభవించారు. ఈవెన్ మనం అనేక సందర్భాల్లో దేవుణ్ణి తిట్టుకున్నా సరే, ఇంకా చేయట్లేదు అని అనుకున్నా సరే, ఆయన తన ప్రేమను కనపరిచి, అరేరే నేను చాలా అనవసరంగా నేను దేవుడిని అపార్థం చేసుకున్నాను అని మనం ప్రభు దగ్గరికి క్షమాపణ పొందినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. దేవుడు వాగ్దానాలు నెరవేర్చేటటువంటి వాడు. యెషయా 43లో మనం గమనించినప్పుడు దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. 1వ వచనం నుంచి మనం గమనిస్తే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నా, నీవు నా సొత్తు. ఇక్కడ ఇందులో దేవుడు ఇశ్రాయేలు సమాజంతో పలుకుతున్నటువంటి విషయం, మీరెవరు, మీకు నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే దాన్ని దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను విమోచించాను, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, భయపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. అక్కడ ఇశ్రాయేలుని కేకేస్తున్నాడు కదండి, నేను సుబ్బారావుని, నేను అప్పారావుని, నా పేరు అబ్రహాం, నా పేరు జాన్సన్, నా పేరు వెంకట్రావు, నన్ను కాదు కదా అనే ఫీలింగ్ ఉంటుంది మనకి. యూదుడం లేదు, గ్రీసు దేశస్థుడే లేదు, దాసుడం లేదు, స్వతంత్రుడం లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేదు, మనందరము ఏకముగా దేవుని కుమారులై ఉన్నాం. జాతి మత భేదాలు ఈ దేశంలో ఉంటాయి. రే నువ్వు కులం తక్కువడోరా అంటాడు, రే నిన్ను చాలా హై లెవెల్ నాదని చెప్తాడు. కానీ దేవుడు తెలియజేసేది ఏంటంటే, నా సొంతం అని తెలియజేస్తాడు. నేను నీకోసం ప్రాణం పెట్టాను అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలియజేస్తాడు. మనం వాక్యంలో చూసినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి మిత్రులు పక్షవాతంతో పడినటువంటి మనిషిని తీసుకొచ్చారు. తీసుకురాగానే చాలా ప్యాక్ అయిపోయి ఉన్నది, ఇల్లు జామ్ ప్యాక్ అయిపోయింది, వెళ్ళటానికి దారి లేదు, కిక్కిరిసిపోయి ఉన్నది. ఫ్రెండ్స్ విశ్వాసం చాలా అద్భుతంగా ఉంది. మనసు మీద ఉన్నవాడు నేను యేసయ్యని నమ్ముతున్నాను, నన్ను తీసుకెళ్ళండి ఆయన్ని అని అంటాం కాదు, వాళ్ళే బలవంతంగా తీసుకొచ్చి ఉంటారు అతన్ని. వాళ్ళ నమ్మకాన్ని దేవుడు చూశాడు. వాడికి ఆ స్థితికి కారణం ఏంటని ప్రభు గమనించింది ఏంటంటే, ధర్మశాస్త్రం ప్రకారంగా వాడు చేసినటువంటి పాపానికి వాడికి ఆ యొక్క శిక్షను అనుభవిస్తున్నాడని ప్రభు పలికిన మాట ఏంటంటే, వారి విశ్వాసాన్ని చూశాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఏం చేశాడండి దేవుడు? పాపిని చేరదీశాడు, క్షమించాడు. క్షమించడంతో పాటుగా ఆయన చేసింది ఏంటి? వారి విశ్వాసాన్ని చూచాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడమన్నాడు. 2 జరిగినాయి ఒక వ్యక్తి జీవితంలో. పాపాన్ని నుంచి విముక్తినిచ్చాడు, స్వస్థతనే కలగజేశాడు. అంటే ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి బయటపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనలను ఆయన అమితంగా ప్రేమిస్తున్నాడు. తన ప్రేమను మన జీవితాలు కనపరుస్తున్నాడు. రక్షించబడినటువంటి వ్యక్తుల కోసం దేవుడు గలతీలో రాయించినటువంటిది ఏ భేదము లేదని చెప్పుకొచ్చాడు. యూదుడు లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడు లేదు, స్వతంత్రుడు లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేదు, మీరందరూ నా సొంత, నా కుమారులు అని చెప్పుకొచ్చాడు. సో మన జీవితాల్లో పెను సవాళ్ళు వస్తాయి, కానీ విషయం ఏంటంటే మనకు వాగ్దానం ఉంది. మాట ఇచ్చినటువంటి దేవుడు నెరవేర్చేటటువంటి వాడని సత్యాన్ని నమ్మి ఖచ్చితంగా తీరాలి. ఇవాళ వాక్యం చూస్తున్నటువంటి అనేకులు డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఉన్నారు కూడా. నిరాశ నిస్పృహలో జీవిస్తూ ఉండొచ్చు.
నా కొడుక్కి ఇది జరగటం, నా కూతురికి ఇది జరగట్లేదు, నా కోడలకి ఇది అవట్లా, నా అల్లుడు ఈ స్థితిలో ఉన్నాడని బాధపడుతూ ఉండొచ్చు. సీనియర్ మోస్ట్ విశ్వాసులు కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులను చూసి చాలా వేదన చెందుతూ ఉండొచ్చు. మనకు వాగ్దానం ఉంది, వాగ్దానాన్ని ఇచ్చినటువంటి వాడు నెరవేర్చేటటువంటి వాడు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. జనాలందరూ ఆ పరిస్థితిని కనులారా చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు నేను చచ్చిపోతానని పెద్ద పెద్ద కేకలేశారు. షాక్ కొట్టేసింది, ఇంకేంటి చచ్చిపోయాడు అని అనుకున్నారు జనాల్లో. కానీ క్షణాలలో ఏమో అలాంటి సందర్భం ఆ రోజుల్లో యాంటీనాలు పడిపోయి పలానా వ్యక్తి మృతి, పలానా ఊళ్ళో ఈ వ్యక్తి చచ్చిపోయాడు అనే సంఘటనలు చూసాం. కానీ విచిత్రంగా చాలా అద్భుతం ఏంటంటే ఆ యాంటీనా పడడం, ఆ వైర్లు కలిసిపోవడం, ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజు కొట్టేయడం అనేది దేవుడు నా జీవితంలో ఉన్నాడు కాబట్టి, దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి, తన ప్రేమ నా జీవితంలో కనపరిచాడు కాబట్టి, దేవుని యొక్క ఉద్దేశం నా జీవితంలో ఉంది కాబట్టి ప్రమాదములో మళ్ళీ చెప్తున్నాను నేను, ప్రమాదాలు లేకుండా దేవుడు తీసుకెళ్తాం కాదు, కానీ ప్రమాదాల్లో నుంచే దేవుడు తప్పించాడు. ప్రాక్టికల్గా బైబిల్లో విషయాలే మాట్లాడుకుంటూ వస్తే ఇశ్రాయేలు సమాజాన్ని దేవుడు ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చాడు. చుట్టూ తీసుకెళ్ళేటటువంటి దారిలోకి తీసుకురారు ఎవరో కూడా. మనం ఏది కోరుకుంటామంటే షార్ట్ కట్లో వెళ్ళిపోవాలని కోరుకుంటాం. రారా ఈ రూట్లో వెళ్ళిపోతే చాలా దగ్గర అని అంటాం మనం. చుట్టుదారి దగ్గర తీసుకొచ్చాడు. వెనకాల చూస్తే శత్రుముఖలు తరిమేస్తేనే, ముందు చూస్తే సముద్రం ఉన్నప్పుడు ఎక్కడికి ఎస్కేప్ అవుతారు వాళ్ళు? ఆ ప్రాంతానికి ఏ తెలివైన వ్యక్తి తీసుకొస్తాడనేసి అంటే అప్పుడు దాకా వాళ్ళకి అర్థం కాల. వాళ్ళ అనుభవంలోనికి వస్తేనే కానీ, ఎర్ర సముద్రంలోకి ఎంటర్ అయితేనే కానీ ఓహో దేవుని ప్రణాళిక ఇది, సముద్రాన్ని సైతం 2 పాయలుగా చేసి మమ్మల్ని తీసుకెళ్తాడు అనమాట అని అనిపించింది అప్పుడు వాళ్ళకి. శత్రువుని చూసి భయపడుతున్నారు. ఆ శత్రువుని వాళ్ళ కళ్ళ ఎదుటే సముద్రంలోనే నాశనం చేసినటువంటి దేవుని గొప్ప అద్భుతాన్ని చూసాం మనం. శత్రువు కనపడకపోవడం జరగలేదు. పెను ప్రమాదం సముద్రం, ఎర్ర సముద్రంలో ముందు వాళ్ళకి కనపడకుండా లేదు. చాలా స్మూత్ రోడ్లో తీసుకెళ్ళలేదు, చుట్టూ తిప్పి తీసుకొచ్చాడు ఆయన. సవాలుకరమైనటువంటి పరిస్థితిలో తీసుకొచ్చాడు. శత్రువులు తరుద్దా ఉన్నారు. కానీ విషయం ఏంటంటే శత్రువు ఉన్నాడు, అదే టైంలో దేవుడు ఎవరితో ఉన్నాడంటే ఇశ్రాయేలు సమాజంతో ఉన్నట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. తప్పించాడు దేవుడు. ఈవెన్ దానియేలు సింహాల భూమిలో వెళ్ళే టైంలో ప్రభా నన్ను అందులోంచి తప్పించు, ప్రభా నన్ను అందులోంచి తప్పించు, సింహాల భూమిలోకి వెళ్ళకూడదని ప్రార్థన చేయలే. తను నమ్మిన విషయం ఏంటంటే సింహాల భూమిలోకి వెళ్ళినా సరే సింహాల నోరు ముంచగలిగిన దేవుడు నా దేవుడు అని నమ్మిడు అతను. సింహాల బోనుని తప్పించొచ్చుగా. మనమేం కోరుకుంటాం? దేవా నాయన మాకు ఆ బోను వద్దంటాం. దేవుడు ఏమంటాడంటే ఆ బోన్లోనే నేనంటే ఏంటో చూపిస్తానంటాడు. ఈరోజు దానియేలు హీరో ఎందుకు అయ్యాడంటే సవాలుకరమైన పరిస్థితుల్లో ఆకలిగా ఉన్నటువంటి సింహాల భూమిలోకి వెళ్ళి మనవాడు ఏం చేస్తున్నాడు? ఆ ఊసలు పట్టుకుని ఆ మూలకి వెళ్ళిపోయి ప్రార్థనలు చేసాడు, ప్రభా కాపాడు. ఈ సిచ్యువేషన్ ఏమి లేదు అక్కడ. వాటి నోరుని దేవుడు మూయించేశాడు. నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి దాన్ని కూడా నోరు మూయిస్తాడు దేవుడు. నీకు వ్యతిరేకంగా రూపొందింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఈ వాగ్దానం ఉందండి నీ లైఫ్లో, నమ్మండి. నువ్వు ఉన్నటువంటి పెను సవాళ్ళలో నుంచి దేవుడు తప్పించి నీ ఫ్యామిలీ ఎదుట, ఇంకో విషయం ఏంటంటే అన్యుల ఎదుట, దేవుడు అంటే ఎదుట తెలియని ప్రజల ఎదుట మీ కుటుంబాన్ని, మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు ఒక అత్యున్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టును గాక నేను నమ్మి ఈ విషయం తెలియజేస్తా ఉన్నాను. విశ్వాసాన్ని పట్టు విడవకండి ఎట్టి పరిస్థితుల్లో. దేవుని వైపు మాత్రం చూడండి, మనుషుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళకండి.
అస్తమానం ప్రజల యొక్క ప్రార్థనా సహకారాన్ని కోరకండి. మీ సమస్యని మీ విశ్వాసం ద్వారా, మీ ప్రార్థనల ద్వారా పరిష్కరించుకున్నప్పుడు మీ ఆత్మకు ఉజ్జీవం కలుగుతుంది ఖచ్చితంగా. తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే, ఆ ఊరి పెద్ద ఎవరైతే నాయకుడు ఉన్నాడో అతడు రక్షించబడ్డాడు. స్లోగా జాన్జీ ప్యాటర్న్కి క్లోజ్ అయ్యాడు. ఊరి పెద్ద మారేటప్పటికి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కొద్ది కొద్దిగా దేవుని తెలుసుకుంటూ దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారు. సంవత్సరం పాటు జాన్జీ ప్యాటర్న్ ఏమీ మాట్లాడలే, ఏం అడగల. కానీ 1 year తర్వాత అతనికి ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని కోరిక మాత్రం కలిగింది. ఆ ఊరి పెద్దని పిలిచి, సోదరా, మీరందరూ వచ్చారు కదా ఆ రోజు నా ఇంటిని తగలబెట్టడానికి, నన్ను నా భార్యను చంపేద్దని వచ్చారు కదా, ఆ రోజు ఏం జరిగింది, మీరు ఎందుకు వెళ్ళిపోయారని అడిగితే, ఆ ఊరి పెద్ద రక్షించబడిన వ్యక్తి సంవత్సరం తర్వాత చెప్పిన విషయం ఏంటంటే, పాస్టర్ గారు, ఆ రోజు నీ ఇంటి చుట్టూ మేము ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే, చాలా ఎత్తుగా, మాకంటే చాలా ఎత్తుగా కనపడుతున్నారు వాళ్ళు. ఎవరో వాళ్ళు మెరిసిపోతూ ఉన్నారు. నీ ఇంటి చుట్టూ ఉన్నారు అంత మందిని, అంత ఎక్కువ మందిని, అంత పొడవుగా ఉన్నటువంటి వాళ్ళని చూసేటప్పటికి మాకు టెన్షన్ వచ్చింది. వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేస్తారని. ఎందుకంటే అదే మేము చూడడం, అలాంటి బలమైనటువంటి వ్యక్తుల్ని, అంత తేజస్సు కలిగిన వ్యక్తుల్ని సంవత్సరం తర్వాత చెప్పుకొచ్చాడు. జాన్జీ ప్యాటర్న్కి అర్థమైన విషయం ఏంటంటే, తన కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడే తన దూతలను పంపించి తనని కాపాడాడు అని జాన్జీ ప్యాటర్న్కి అర్థమైంది. మేబీ వాళ్ళ మనసులు మారినాయేమో అని అనుకున్నాడేమో, దేవుడు మార్చాడేమో అని అనుకున్నాడు. కానీ విషయం ఏంటంటే, అక్కడ మనసులు మారడం కాదు, కానీ దేవుడు ప్రత్యక్షంగా దిగిపోయాడండి వాళ్ళని కాపాడడానికి. కాబట్టి ఈనాడు కూడా నీ కొరకు, నీ జీవితాన్ని కట్టడానికి ఆయన మంచి తండ్రిగా నీ పక్షాన ఉండి నీ జీవితంలో ఖచ్చితంగా తన ప్రత్యక్షతను చూపించి, ప్రభా నువ్వున్నావు, నా జీవితానికి నువ్వు సరిపోతావనే ఒక గొప్ప ఆనందాన్ని ప్రభువు మీ కుటుంబాలకు ఖచ్చితంగా కలగజేస్తాను నమ్ముతున్నాను నేను. ఆయన చెయ్యాలి అంటే మనం చేయవలసింది మొట్టమొదట ప్రభు దగ్గరికి రావాలి, ప్రభువుని విశ్వసించాలి, ప్రభుని నమ్మాలి, ప్రభుని ప్రేమించాలి, ఆయన మాత్రమే అని నమ్మాలి. ఎందుకంటే ఆయన తెలియజేస్తున్నాడు, నేను విమోచించున్నాను, నువ్వు నా సొంతం అని ఇశ్రాయేలుతో తెలియజేస్తా. నువ్వు పెను సవాళ్ళ నుంచి వెళ్తావు, అగ్ని వస్తుంది, నీళ్లు నీ మీద వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి, కానీ నిన్ను టచ్ చేయవు, నీకేమీ కాదు, నేను నీతో ఉన్నానని తెలియజేసేది. సమస్యలే ఉండవు అని చెప్పట్లే, కానీ సమస్యలలో నేనంటే ఏంటి నీకు చూపిస్తాను అంటున్నాడు దేవుడు. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఆయన. కాబట్టి విడుదల అతి త్వరలో మీ అందరికీ కలుగును గాక. మీరు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యములు చేయనుగాక. పరిష్కారం దొరుకును అని నమ్మి, విశ్వసించి చెప్తా ఉన్నాను. మనందరము నమ్మి ప్రభువు చూసి చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ సమయంలో మన ప్రార్థనను అంగీకరించి మీకు సమాధానం కలగజేయను గాక. బైబిల్లో మాట ఉన్నది, యేసుక్రీస్తు అంటా ఉన్నారు, మీలో ఇద్దరు ఏకీభవించి నా తండ్రిని ఏదైతే అడుగుతారో అది వారికి దొరుకుతుందని తెలియజేశారు. ఆ వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను ప్రార్థిస్తూ ఉండగా చక్కగా ఈ టీవీల ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఆ వాగ్దానాన్ని బట్టి మనం అడిగిన దాన్ని దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమించిన యేసయ్యనికి స్తుతులు స్తోత్రాలు. నాయన, మీలో ఇద్దరు ఏకీభవిస్తే
నా తండ్రి వలన వారికి దొరుకుద్దన్నారు. ఆ వాగ్దానాన్ని బట్టి నా సోదరి, నా సోదరుడు, నన్ను బిడ్డలను బట్టి, నాయన పెద్దలను బట్టి ఏక మనసుతో ప్రార్థిస్తున్నాం. ప్రభు, నీ బిడ్డలు ఉన్నటువంటి ప్రతి పెను సవాలుకరమైన పరిస్థితిలో నుంచి విడుదల కలుగును అని ప్రకటిస్తున్నాం తండ్రి. కుష్ఠరోగి నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమంటే నాకు ఇష్టమని చేయి ముట్టిన దేవా, నీ బిడ్డలను స్వస్థపరచనిమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరచబడుదురుగా గీస్తున్నాము. నేను ఎవరైతే కుటుంబాల్లో రక్షణ లేని వారి కోసం ప్రార్థిస్తున్నారో వాళ్ళ జీవితాల్లో రక్షణ కార్యములు జరుగునుగాక నేను నమ్ముచున్నాము తండ్రి. ఎవరి జీవితాల్లోనైనా సంతోషకరంగా లేవు, వారి జీవితాల్లో సంతోషము కలుగును అని ప్రకటిస్తున్నాము తండ్రి. ఎవరి జీవితాలు అయితే ప్రభు దరిద్రం ఉన్నదో ప్రభునైనా వారి దరిద్రత తొలగిపోవును అని ప్రకటించున్నాము తండ్రి. జీవనాధారము కలుగునుగాక, వారి బిజినెస్లో తోడు ఉండినైనా వారు మునుపటి కంటే అధికమైన వీళ్ళు చూచుకృప దయచేయని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు లేని వారికి ప్రభు గర్భఫలమును ఇమ్మని ప్రార్థించున్నాము తండ్రి. వచ్చే సంవత్సరం ఇదే రోజుల్లో ప్రభు ఒక అద్భుతాన్ని బిడ్డలు చూచుదురుగాక. ఎవరైతే బలహీనంగా ఉండి చూస్తున్నారో వాళ్ళ జీవితంలో నీ యొక్క తాకిడి కలిగినైన వారు విడుదల పొందుదురుగాక. మీరన్న వాగ్దానమును బట్టి ప్రభు నీ గాయంలో ఉన్న స్వస్థతను నీ బిడ్డలు అనిపించున్నారు నమ్ముతూ నీకే స్తుతి మహిమ గంత ప్రభులు ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. ఏకీభవించి మనం ప్రార్థన చేసాం కదా, ప్రభుతో మన జీవితాన్ని చక్కగా బలపరుచుకుందాం. అనుదినము కూడా దేవునిలో బలపడదాం. దేవుడు చేసే ఘనమైన కార్యాల కోసం విశ్వాసంతో ఎదురు చూద్దాం. ప్రభు కృప మీకు ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.